బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లు తీరు వివాదాస్పదంగా మారుతుంది. పదే పదే చేసిన తప్పే మళ్లీ చేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆర్థిక బలం చూసుకొని రెచ్చిపోతున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు, మనోజ్ ఆస్తుల వ్యవహారంలో ఆయన బౌన్సర్లు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జర్నలిస్టులపై దాడి చేయడం, దురుసుగా ప్రవర్తించడం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేస్తారో చేసుకోండి అనేలా వ్యవహరించారు. మరోసారి ఇదే తరహాలో మోహన్ బాబు బౌన్సర్లు హల్చల్ చేశారు. ఈసారి మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ సమీపంలోని రెస్టారెంట్పై పంజా విసిరారు. ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేశారు. టీ తాగేందుకు యూనివర్సిటీకి చెందిన 4 విద్యార్థులు రెస్టారెంట్కు వెళ్లారు. దీంతో సదరు రెస్టారెంట్ ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తిట్టే ప్రయత్నం చేశాడు. డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ విద్యార్థులను సదరు రెస్టారెంట్ ఓనర్ దూషించినట్లుగా తెలిసింది. దీంతో విషయాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బందికి తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన మోహన్ బాబు బౌన్సర్లు సదరు హోటల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక దాడిపై రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హోటల్ ప్రొపరైటర్ అతిగా ప్రవర్తించాడని, తమ తప్పు ఏమీ లేదని మోహన్ బాబు బౌన్సర్లు చెప్పుకొస్తున్నారు. జరిగిన నష్టానికి విద్యార్థులు డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ దుర్భాషలాడారని అంటున్నారు.